పెద్ద పెద్ద ప్రోగ్రామ్ కూడా చేసిర్రు. ప్రతిసారి ఏ వారం మేము ప్రజావాణి దగ్గరికి వెళ్ళినా ఆ వారం ఇక్కడ ఖచ్చితంగా కనబడతారు. ఏదో ఒక ప్రాబ్లంలో ఇటు ఆర్టీసీ విషయంలో కావచ్చు సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారు. ఎందుకు అసలు సజ్జనార్ ఎందుకు ఇష్టానికి ఇట్లా 5,000 మంది తీసేయడానికి కారణం ఏంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్టీసీ తన సొంతం అనుకుంటున్నాడు. ఎందుకంటే హెచ్సి డిపోలో కూడా పోస్టులు క్రియేట్ చేసి పెట్టిండు. డిపోనే మొత్తం మూతేసి అంటే ఇంకా ఉపాధి కల్పించేది పోయి ఇప్పుడు మేము ఎంతో మంది రిటైర్డ్ అవుతున్నారు. ఆ ప్లేస్ లో రిక్రూట్మెంట్ తీసుకుంటే మన తెలంగాణలో ఉద్యోగం మన బైఫర్కేషన్ అయినాక ఉపాధి చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. జాబ్లో అసలు ఆర్టీసీలోనే దాదాపు ఒక 60% ఇందులోనే. ఎందుకంటే బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళంతా ఇప్పుడు ఇంతవరకు కష్టపడి చదువుకొని ఇంతవరకు అయితే ఉద్యోగ అవకాశాలు రాలేదు. జాబ్ క్యాలెండర్ విషయంలో సరే ఆర్టీసీ ఒక భాగమే. అందులో కూడా దాంట్లో వెళ్ళిపోతారు. 10th ఇంటర్ చదువుకున్న వాళ్ళు. మేము కూడా అదే ఇంటర్ అయినా కూడా 10th క్వాలిఫికేషన్తోనే ఉన్నారు. ఆ విధంగా ఉద్యోగాలు ఇవ్వకుండా సఫర్ చేసుకుంటూ మొత్తం ఉన్న వాళ్ళని తగ్గించే ఉద్దేశం. అసలు ఆయన తన ఆలోచన విధానం ఎలా ఉంటే అదే విధంగా ఆర్టీసీలో విధి విధానాలు కొనసాగిస్తున్నాడు. అంటే ఇట్లా ప్రభుత్వం సపోర్ట్ తో చేస్తున్నారు లేకపోతే ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక సుప్రీం లా బిహేవ్ చేయడం ఎట్లా చూడొస్తుంది అసలు? ప్రభుత్వం సపోర్ట్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి సరే ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1.5 year అవుతుంది. అంతకుముందు సీఎం గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా తనే కదా ఉన్నది. మరి ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా అసలు తన ఆలోచన విధానం మారాలి. భయం అనేది ఉండాలి. నేను ఈ విధంగా చేసినవన్నీ ఇప్పుడు మానుకోవాలి. అసలు కొంచెం క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి. ఎందుకంటే తన కూడా గవర్నమెంట్ ఎంప్లాయే. ఇప్పుడు ఒక ఎండీగా ఉన్నంత మాత్రాన తను కూడా ఎంప్లాయే. ఏదో ఒక రోజు రిమార్కు సీఎం గారు యాక్షన్ తీసుకుంటే ఉద్యోగాన్ని కోల్పోతాడు. నువ్వు ఎన్ని కోట్లు ఫ్రాడ్ చేసి సంపాదించినా కూడా అవన్నీ కూడా తప్పకుండా ఏసీబీ రైట్స్ ద్వారా కూడా బయటికి రావాల్సిందే. ఉద్యోగం నువ్వు కేవలం ఇప్పుడు మేమైతే ఏదైతే ఉద్యోగం అనేది మేము అడుగుతున్నామో అదే ఉద్యోగం కోసం నువ్వు ఆరాటపడే పరిస్థితి వస్తుంది. అది మర్చిపోవద్దు. అంటే ఆర్టీసీలో 5,000 మందికి పైగా ఉద్యోగాలు రిమూవ్ చేశారు వీళ్ళని చెప్తున్నారు. ఎటువంటి కారణాలు రిమూవ్ చేస్తున్నారు దీనికి సంబంధించి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2006లో నేను జాయిన్ అయ్యాను. కాంట్రాక్ట్ బేసిస్లో జాయిన్. మాకు రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే కాంట్రాక్ట్ నుంచి డైరెక్ట్ రెగ్యులర్ చేసిన ఘనత అసలు రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు అంటే నేను అప్పుడు ఇంకా జాయిన్ అవ్వలేదు డ్యూటీలో. అప్పుడు ఇంకా నేను జాబ్లో రాలేదు. అంతకుముందు కూడా ప్రైవేట్ పరం చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉండేదంట. అప్పుడు కూడా ఎదురు తిరిగారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కనీసం సమ్మె కూడా అవ్వకుండా సమ్మె చేస్తాము అని అంటే అట్లాంటి అవకాశమే ఉండొద్దు, ఫేర్ పెంచుతాము అని అంటే కూడా వార్నింగ్ ఇచ్చాడు ఎండి గారికి. అప్పుడున్న ఎండి గారికి ప్రజలను ఇబ్బంది పెట్టదు, కార్మికులను ఇబ్బంది పెట్టదు అని మాకు పే స్కేల్ ఇచ్చి ఎంత ధర్మాత్ముడు అండి. మేము అక్కడ ఉన్నా కూడా క్షణక్షణం మేమైతే ఇప్పుడు బట్టి విక్రమార్క గారిని చూస్తే మాకైతే నిజంగా నాకు రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు. అది కూడా ఆయన ఇది కావడం కూడా ఒక మాకు బ్యాడ్ లా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కూడా మాకు సోనియా గాంధీ గారు కూడా ఇప్పుడు తను కూడా వింటుంటది కదా. మహిళలు మేము ఇంత బాధపడుతుంటే కూడా తను ఒక వాయిస్ ఇవ్వచ్చు. సీఎం గారికి ఒక ఆర్డర్ వేసి తను కూడా రాహుల్ గాంధీ గారు అయినా కూడా ఇవ్వచ్చు. అసలు ఏంటి అసలు ఈ సమస్యలు ఏంటి అని చెప్పి క్షుణ్ణంగా ఒకసారి పరిశీలించండి అని ఒక్క ఆర్డర్ పాస్ చేస్తే వెంటనే ఇన్ని సమస్యలకు స్వస్తి పలుకోవచ్చు. మరి ఎందుకు ఈ విధంగా నెగ్లెన్సీ జరుగుతుంది అనేది అదే ఉన్నది మొత్తం సజ్జనార్ గారి దగ్గరనే. సజ్జనార్ ఓకే, కానీ పొన్నం ప్రభాకర్ కూడా చాలాసార్లు చెప్పాడు, మీ ఆర్టీసీ వాళ్ళ కోసం మా ఇంటి తలుపులు తెలిసే ఉంటాయి, ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా రావచ్చు, మాట్లాడదాం, ఖచ్చితంగా అందరికీ పర్మిషన్ ఇస్తా అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు కూడా మరి ఈ విషయంలో ఎందుకు ఈ 5,000 మంది ఎవరైతే జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ విషయంలో ఎందుకు మరి మాట్లాడలేదు ప్రభుత్వం కావచ్చు సజ్జనార్ కావచ్చు? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది. పొన్నం ప్రభాకర్ గారు కూడా స్టార్టింగ్ చాలా తొందరగా నిర్ణయాలు తీసుకొని ఈ సమస్యని తొందరగా పరిశీలించాలి అనే విధంగా ఉన్నారు, స్పందించారు. బట్ ఈ మధ్య కొంచెం కాలయాపన జరుగుతుంది. ఆ విషయాన్ని మాకు కూడా అనిపిస్తుంది. అసలు ఎక్కడ ఎందుకు జరుగుతుంది అనేది మాకు కూడా ప్రశ్నార్థకంగా ఉంది. మరి ఇట్లా ఇప్పుడు ఇట్లా స్పందించకపోతే ఇటు ప్రభుత్వం కావచ్చు, సజ్జనార్ కావచ్చు, పార్టీ సంబంధించిన నాయకులు ఎవరు స్పందించకపోతే మరి 5,000 మంది పరిస్థితి ఏంది? మరి కండక్టర్స్ కావచ్చు సంబంధించి తప్పకుండా ఎఫెక్ట్ పడుతుంది. నిన్న కేబినెట్ సమావేశంలో కూడా ఆర్టీసీ వాళ్ళ గురించి ఏమీ మాట్లాడలేదు. కొన్ని వారికి జేఏసీ తరఫున గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అంటే టీచర్స్ కానీ అదర్వైజ్గా ఏ డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఒక డిఏ ప్రకటించారు. అది కూడా సంతృప్తికరమైనది కాదు. ప్లస్ ఇంకొకటి పదవి విరమణ కాలం కూడా పెంపొందించారు. అంటే ఆలోచన ఉండేది, అది కరెక్ట్ కాదు. ఇప్పటికీ మా డీసీ ఇప్పుడు అక్టోబర్లో రిటైర్మెంట్ ఉన్నాడు. క్యాష్ విపరీతమైన క్యాష్ అదనంగా పడి తనకి కళ్ళు కూడా కనపడలేని పరిస్థితి. రిటైర్మెంట్ 60 yearsలో కంప్యూటర్ ఆపరేట్ చేసుకుంటూ క్యాష్ తీసుకోవడం అనేది తనకి చాలా భారం. నాకు రోజు ఫోన్ చేస్తున్నాడు, అమ్మ నేను చేయలేకపోతున్నాను, నేను వీఆర్ఎస్ తీసుకుంటా అంటే. చూడండి, ఇన్ని సంవత్సరాల సర్వీస్ చేసి తనకు ఒక 3 నెలలు మాత్రమే అక్టోబర్లో రిటైర్డ్ అవుతాడు.
అంటే తను తట్టుకోలేని పరిస్థితి. అమ్మ నేను వీఆర్ఎస్ తీసుకున్నా సార్, నేనే సార్ కొంచెం ఓపిక పట్టండి అని చెప్పేసి అప్పుడు ఒక రిటైర్మెంట్ దగ్గరకు వస్తే ఒక 2 నెలల ముందు వాళ్ళకి రిలాక్స్ ఇచ్చేది. ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా లైన్ మీద చేసి కూడా రిటైర్మెంట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. ఎంత దారుణ పరిస్థితి అంటే ప్రతి ఎవ్రీడే అసలు సమస్యల్ని, ఒక సమస్య గురించి మేము ఇక్కడికి తీసుకొస్తే వేరే సమస్య మళ్ళీ కొనసాగుతూనే ఉంది, పుట్టుకొస్తుంది. అంటే వాళ్ళ నెగ్లెన్సీ ఇది. ఏ కూలంకుషంగా స్పందించకపోవడము, పరిశీలించకపోవడం, అంటే బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎక్కడో పులి స్టాప్ అవ్వాలి, తొందరలోనే అవుతుందని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. ఇంకొకటి గవర్నమెంట్ కూడా ఎఫెక్ట్ పడుతుంది, ఆల్రెడీ పడ్డది. ఎందుకంటే కేవలం పథకాల మీదనే కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. ఈ ఉద్యోగస్తుల మీద మరి ఎందుకు మన టీచర్స్కి ఎక్కువ ఉన్నాయని శాలరీస్ అని ఎంతో కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. మేమైనా అంతే. అప్పుడు కాంట్రాక్ట్లో జాయిన్ అయ్యంటే 3200 శాలరీకి మేము జాయిన్ అయినాం. కష్టపడుతూ వస్తే పే స్కేల్ అని ఇప్పుడు ఇన్నేళ్ళ సర్వీస్కు మాకు ఇంత శాలరీ పెద్ద ఇష్యూ ఏం కాదు. అక్కడ సోర్సింగ్లో మన రిక్రూట్మెంట్ ఇస్తున్నామని చెప్పేసి అని అన్న. ఎందుకంటే ప్రతిసారి నేను మీడియాకు వచ్చింది ఎందుకంటే పబ్లిక్ తెలవడానికి. నేను ఏదో ఒక విధంగా నేను ఇది చేసుకుంటాను. నా దగ్గర ఉన్న మొబైల్లో మా వరకే చేరవేయగలుగుతా. పబ్లిక్కి చేరవేయాలంటే మీడియా కంపల్సరీ అవసరం. అందుకని పాత్రికేయులకు నిజంగా మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇప్పుడు అవుట్ సోర్సింగ్లో ఇస్తే ఎన్ని అవుట్ సోర్స్ పుట్టుకొచ్చాయి ఏజెన్సీలు. ఆ ఏజెన్సీలకు నేను కాల్ చేస్తే అసలు లిఫ్ట్ చేయరు. అంటే మేము ఆల్రెడీ ఎక్స్పర్ట్స్, ఆర్టీసీలో ఉద్యోగాలు చేసుకుంటే ఎక్స్పర్ట్స్. ఇప్పుడు జరుగుతున్న మోసాలకు కూడా మేము మోసపోతున్నాం కాబట్టి మాకే న్యాయం జరగట్లేదు. రేపు వాళ్ళకి సర్టిఫికెట్లు తీసుకొని రేపు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ ఇస్తే 10th సర్టిఫికెట్లు, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని మోసం చేస్తే మోసానికి గురవుతారు, చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి ఆ కాన్సెప్ట్తోనే నేను వచ్చానని అసలు కాల్ లిఫ్ట్ చేయరు. ఒక ఆయన లిఫ్ట్ చేసి నేను నీకు చెప్పానా అన్నాడు. అంటే నా నెంబర్ తనకి నోటెడ్. అందులో మా ఆర్టీసీలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏజెన్సీల ద్వారా చేసుకొని మోసపూరితమైన వివరాలు, అందులో సజ్జనార్ పాత్ర ఉంది. అంటే నువ్వు అసలు ఏంది అమ్ముతున్నావా? చీలికలు చేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేస్తున్నావు, నువ్వు ఎంతవరకు సమంజసం? నీకు అసలు ఆర్టీసీ అంటే తెలుసా? ప్రజాసేవని ఒక కమర్షియల్గా వాడుకుంటున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? నువ్వు ఫ్రాడ్ చేసింది చాలా, సజ్జనార్ గారు ఫ్రాడ్ చేసింది చాలా. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని ప్రతిసారి మేము ఉద్యోగాలు కావాలని వస్తుంటే నీకు ఒక అంటే మా దగ్గర ఇంట్లో పని చేయడానికి వస్తున్నారని నీకు అనిపిస్తుంది. నువ్వు చేసిన ఫ్రాడ్ చాలా పెద్దది. అసలు ఇట్లాంటి సమస్యలన్నీ మేము ఎప్పుడు కూడా 2014 ముందు ఇట్లాంటివన్నీ చాలా సమస్యలన్నీ జరిగేటి. కానీ వాటికి కూడా ఎంక్వైరీలు ఉండేటి. ఇంత పెద్ద ఎత్తున మీడియా ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఇన్ని రకాలుగా ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని సఫర్ చేసే పరిస్థితి ఏనాడు చూడలేదు. ఇది ఒక వింత అనిపిస్తుంది. అసలు మెంటలీగా వాళ్ళ ఆలోచనలు, డిఎంలు కానీ ఎవరైనా కూడా కొంచెం ఆలోచించి ముందడుగు వేయాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా రేపు ఇప్పుడు సర్వీస్ పెంచారు అనుకోండి, వాళ్ళు మాత్రం చేయగలుగుతారా? మా మీద ఎన్నిసార్లు మీరు ఎంక్వైరీలు, సస్పెండ్లు, రిమూవల్ చేస్తారు. ఏదో ఒక రోజు తప్పకుండా తిరిగి ఎక్కడికి వస్తారు అక్కడికే వస్తారు. మాతో మీకు అవసరం లేకుండా ఉండదు, మీతో మాకు అవసరం లేదు. ఆ ఆలోచన అనేది ఉండాలి. ఒక కుటుంబ పెద్దగా మాకు కల్పించేది డిఎం గారే, మా డిపోలో డిఎం గారే. ఇవన్నీ క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి రిమూవల్ అనేటివి అసలు స్వస్తి పలకాలి. ఎందుకంటే యూత్ కూడా భయపడుతున్నారు. నాకు ఎంతోమంది కాల్ చేశారు, మేడం ఇప్పుడే ఈ విధంగా ఉంది పరిస్థితి, అసలు ఈ రిమూవల్ ఏంది, సస్పెన్షన్ లేంది, మేము అసలు ఏ డిపార్ట్మెంట్లో వినాల్సి వస్తుంది, అసలు మేము ఆర్టీసీలో ఉద్యోగం చేస్తే ఏ విధంగా యూత్ చాలా భయపడుతున్నారు. అంటే కొత్త ఉద్యోగంలోకి వచ్చేవాళ్ళు. ఎస్, ఎగ్జాక్ట్లీ. రేపు జాబ్కు రిక్రూట్మెంట్ అయినా కూడా అసలు వీళ్ళే ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఎవ్రీడే ఆర్టీసీ వాళ్ళు మీడియాలో ఎప్పుడు కనబడతారు. అసలు రేపు మేము వచ్చినా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందా అనే భయాందోళనకు గురయ్యేది. పోనీ ఆర్టీసీని మొత్తం మూసేసే ప్రక్రియనే కొనసాగితే ప్రతిసారి మేము అడ్డుకుంటున్నాం. అది మూసేసే ప్రక్రియ ఏనాడు జరగదు, జీవితంలో జరగదు. ఎందుకంటే అది ప్రజాసేవ. లాస్ట్ 10 yearsలో సర్వీసులు తగ్గించి ఒక డిపోలో ఉన్న సర్వీసులు చేసి రెండు డిపోలకు షేర్ చేశారు. అక్కడ కూడా మేము డ్యూటీలకు కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం అనుకోండి, ఒకటేసారి 150 సర్వీసులు ఉన్న దగ్గర 180 మంది ఉన్నాం అనుకోండి, ఆ 30 మంది ఎక్సెస్. వాళ్ళకు కూడా అవకాశం స్పేర్లోనో ఏదో ఒక అవకాశం కల్పించాల్సి ఉండేది. అప్పుడు గతంలో ఉండేది. కానీ ఇప్పుడు లీవ్లు వేసినా రిజెక్ట్ చేయడం, ఇవన్నీ వింతగా జరుగుతున్నాయి. ఆ సమస్యలకు మేము మెంటలీగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. అయితే రిమూవల్స్ ఉన్నాయో 1000కి పైన చాలా మంది కూడా తీసేసిన పరిస్థితి. అసలు ఎందుకు సజ్జనార్ ఇలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది? మరి సజ్జనార్కు ఎందుకు ఈ ప్రభుత్వం ఏం చెప్పట్లేదు, స్పందించలేదు ఈ విషయం? అది ప్రభుత్వానికి తెలుసు, ఎండి సార్కి తెలుసు ఆ మధ్యలో ఏం జరుగుతుందో వాళ్ళ మధ్యలో. కానీ మమ్మల్ని రిమూవ్ సస్పెండ్ చేశారు, ఓకే. నాది కేసు అంటే ఆబ్సెంటిజం వితౌట్ ఇంటిమేషన్. అది నా ఫ్యామిలీ పరంగా నాకు ఇబ్బంది అయింది. గృహ
ఇబ్బందుల్లో ఉన్నా నేను. నా భర్త నా అత్తమామ కొంచెం శిక్ష ఇట్లా విధించినట్టయితే న్యూలీ మ్యారీడ్ కొంచెం నాకు ప్రాబ్లం అయింది. ఓకే, అట్లీస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇంటిమేషన్ ఇవ్వలేని పరిస్థితి నాది. ప్రజెంట్ ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏముందంటే చిన్న పిల్లలు ఉన్నారు, హస్బెండ్ చనిపోయారు యాక్సిడెంట్లో. అయితే సార్కి ఎండి సార్కి చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా. ఆర్ఎం ఆఫీస్కి తిరిగి నా కాళ్ళు పోయాయి. చిన్న పిల్లలతోని కూడా తిరిగాను. ఇస్తాము అప్పుడు కరోనా టైంలో కరోనా ఉంది కదా, కరోనా క్లోజ్ కాగానే ఆర్టీసీ స్టార్ట్ కాగానే మీకు ఇస్తాము అని అన్నారు. అంటే మొత్తం టైంపాస్ అన్నట్టు తిరగానన్నట్టు వాళ్ళు అది చేశారు. ఓకే, 1.5 year నుంచి ప్రజావానికి తిరిగాను. అక్కడ దివ్య మేడం, చెన్నారెడ్డి సార్ గారు మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నట్టే మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి రిజల్ట్ లేదు. సింగిల్ లేడీ, నా ఫ్యామిలీతోని నేను ఎలా ఉంటున్నానో నాకు తెలుసు. కానీ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఉండడానికి షెల్టర్ లేదు. గవర్నమెంట్కి కూడా నేను కోరుకుంటున్నాను, రేవంత్ అన్న 99% మా ఆర్టీసీ వాళ్ళు కోరుకున్నాము, మీరే మా నాయకులు కావాలని. అట్లా 99% కోరుకున్నామంటే ఒక్కటి అర్థం చేసుకోండి. దాంట్లో నేను ఆడకూతుర్ని, తెలంగాణ ఆడకూతుర్ని. అన్నకు కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, నాతో పాటు ఈ 1000 మందికి కూడా ఉద్యోగాలు ఇస్తే చాలండి. మాది ఒకటే ఎజెండా, మా ఉద్యోగాలు మాకు రావాలి. ఆ గవర్నమెంట్తోని ఎండి సార్ ఏం మాట్లాడుకుంటున్నారో, రేవంత్ అన్న ఏం చెప్తున్నారో మాకు తెలియదు. కానీ మాది ఒకటే రిక్వెస్ట్. ఇంతకుముందు చాలా రిక్వెస్ట్ చేశాము, ఇప్పుడు కూడా రిక్వెస్టే మాది. ఎలాంటి యుద్ధాలు అవి చేయట్లేదు. కానీ ఒకటే, మా ఉద్యోగాలు మాకు వస్తే చాలండి. ప్రభుత్వం స్పందించట్లేదు కదా, అది ఏంటో అసలు మాకు అర్థం కావట్లేదు. మా హక్కులు అంటే మా ఉద్యోగం మా హక్కు, మాకు రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నాం కాబట్టి మా రైట్స్ మాకు ఉన్నాయి. కానీ ఏ డిపార్ట్మెంట్లో లేదండి ఇలాంటి శిక్ష. కానీ ఆర్టీసీలో మాత్రం మేము అనుభవిస్తున్నాము. ఓకే, కానీ ఇప్పుడు ఊరుకునేది లేదు. కానీ మా ఉద్యోగాలు మాకు వచ్చేదాకా పోరాడతాం. కానీ మా ఉద్యోగాలు మాకు ఖచ్చితంగా రావాలి. న్యాయంగా ఉన్నాము. ఒకటి క్షమాభిక్ష మా వల్ల, అందరి వల్ల తప్పు జరిగింది. చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. మనిషి అన్నప్పుడు తప్పు చేయక ఊరుకోడు. అందరం చేశాము, కానీ దానికి క్షమాభిక్ష కోరుకుంటున్నాము. ఒక్కటి ఎండి సార్ అయినా రేవంత్ అన్న అయినా మా పైన కనికరించి మా ఉద్యోగాలు మాకు ఇస్తే చాలండి. ఆర్టీసీ నుంచి 500 నుంచి 5000 మంది వరకు ఎంతో మంది రిమూవల్ చేసింది. అయినా కూడా అటు సజ్జనార్ కావచ్చు, ప్రభుత్వం కూడా ఎందుకు వీళ్ళపైన మాట్లాడలేదని చెప్పేసి కూడా ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఏర్పడి మాట్లాడదాం. మనతో పాటు టి రాజేందర్ గారు అన్న, చెప్పండి, ఎందుకు ఇటు సజ్జనార్ గారు కావచ్చు ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు వీళ్ళ విషయం? అంటే సార్, ఇప్పుడు సజ్జనార్ సార్ ఎందుకు స్పందిస్తారంటే అది నేను చెప్తా, సార్ తెలియాలి. అది ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి 3 men కమిటీ సిఫారసు మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వికాస్ సార్ ఒక జీవో ఇచ్చిండు. ఆ జీవో నడిచిండు 28 తారీఖు 4/4/2020 నడిచిండు. దానిలో ఏం అంశాలు పొందుపరిచిండు? ఎవరైతే ఇంకా ఆర్టీసీల అప్పీలు ఉన్నారో, అంటే అది ఈడీ గారు కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఎండి గారు, వాళ్ళందరికీ 30 days లో కూడా ఉద్యోగం ఎక్కించండి. ఈ 3 అప్పీలు ఎవరైతే రిజెక్ట్ అయినో వాళ్ళందరినీ 60 రోజులు ఎక్కియాలని చెప్పి ఆ జీవోలో పొందుపరిచారు. అలాంటి జీవోను కూడా సజ్జనార్ సార్ ఏంటంటే దాన్ని బేఖాతరు చేసిండు అంతే. ప్రభుత్వం ఏం చెప్తా ఉంది మరి దీనికి సంబంధించి పట్టించుకోవట్లేదు. ఇక మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పానంటే నాకు మాకు ఇంత ఈడికి వచ్చి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వాలి, లోపల వేస్తారు. అది వాళ్ళకి తెలియాలి. మరి ఇప్పుడు ప్రభుత్వం అనేటువంటిది కొన్ని నియమం, మన తెలంగాణలో ఒక ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఒక జీవో ఇచ్చిండు. అదే ఇప్పుడు వీళ్ళందరినీ రిమోట్ అయిన ఎంప్లాయీస్ 496 మంది వాళ్ళు ఏంటంటే వాళ్ళను 30 రోజుల కొందరు 60 రోజుల కొందరు ఎక్కియాలని ఇస్తలేడు. ఎందుకు ఇస్తలేడు అంటే ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే, ఈ కండక్టర్ డ్రైవర్లు ఒక ఎడ్యుకేషన్ చేస్తే నేను వీళ్ళకి ఇచ్చుడు ఏంది, ఈ తెలంగాణ స్టేట్ లో నేనే సుప్రీం, నేనే సూపర్ పవర్, అంతే కదా. ఒక గవర్నమెంట్ జీవోను బేఖాతరు చేస్తుండే దాని అర్థం ఏంటిది? అంతకుముందు చిన్నారెడ్డి సార్ చెప్పిండు, వీళ్ళు ఒకసారి ఒక వన్స్ ఫర్ ఆల్ ఒక అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పి. అంతకుముందు దివ్య మేడం చెప్పింది. తర్వాత అంతకుముందు ఏంటంటే మేము తొలి వెలుగు రావు ద్వారా దాని గురించి మేము పబ్లిసిటీ చేశాం. తర్వాత అంతకుముందు ఏంటంటే మన క్యూన్యూస్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇంతమంది చేసినా కూడా ఎక్కడ ఇప్పుడు ఇక్కడ నిమ్మకు నీరెత్తనట్లుంది కదా. వీళ్ళు మా వాళ్ళు తిరిగి వీళ్ళు ఏంటంటే తిరిగి ఇప్పటికి ఏంటంటే 16 మంది చనిపోయారు, ఇంకా కొంతమంది చనిపోవడం సిద్ధంగా ఉన్నారు. అసలు ఏంది, మేము ఉద్యోగం మళ్ళీ తిరిగి ఎక్కనంత అంత నేరం ఏం చేసినాం? పెద్ద కరడుగట్ట నేరస్తులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు ఉరిశిక్ష ఖరారు చేసినా, జీవిత ఖైదీ ఖరారు చేసినా కూడా వాళ్లకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఒక అప్పీల్ పెట్టుకునే అవకాశం మన భారతదేశ రాజ్యాంగంలో ఉంది. వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు. అంతకన్నా పెద్ద తప్పు చేసినామా? అంటే ఎటువంటి కారణాల వల్ల తీసేయాల్సి వచ్చింది సార్? చిన్న కారణాలు ఏంటంటే పోతుండగా
నేను బస్ ఆపమంటే ఆపలేదని ఒక ప్యాసింజర్ ఇట్లా ఫోటో కొట్టి ట్విట్టర్లో పెట్టగానే ఆయనకు ట్విట్టర్ షోకి ఎక్కువ ఉంది సార్కు. ట్విట్టర్ పొద్దున అయితే ట్విట్టర్లో రావాలని చెప్పి ఇదే దీని ద్వారానే మేము పెట్టాలన్నమాట. చెప్పగానే కథం ఆయన నారకారంలో డిపోకు రాడు, రాకముందే డిపో స్పీడ్ పెడతారు ఒకటి. రెండోది ఇప్పుడు మా సోదరుడు ఆ పోతూ బస్సు నడపంగా ఆల్ ఆఫ్ సడన్ ఫోన్ వస్తుంది. మేము ఫోన్ అంటే కుటుంబ సభ్యులు వచ్చలేదు సూపర్ ధనమని ఏదో తెలియక అరే నేను బస్సు నడుపుతున్న పెట్టిన అన్ని లోపలే అలాగే ఒక ప్యాసింజర్ ఆయన ఇట్లా ఫోటో కొడతాడు. ఆయన డిపో రాముందే సస్పెండ్ ఒకటి. తర్వాత 30 రూపాయలు ట్యాలీ కాలేదని 25 రూపాయలు ట్యాలీ కాలని చెప్పి దానికి సస్పెండ్ రిమూవ్. అరే ఏంటి సార్ టికెట్ కొట్టిన దానికి. ఇక నాది ఇంటి దగ్గర ఒక మహిళతో గొడవ జరిగితే బస్సులో నువ్వు ఆ మహిళను అటకాయించినావు అని చెప్పి నీ కేసు రిజిస్టర్ అయిందని చెప్పి నిన్ను పోలీస్ స్టేషన్ అరే చూపెట్టాలి కదా సార్. నన్ను ఏ పోలీస్ స్టేషన్ వేసాను, నేను ప్రిజన్కి అయినా, నేను బెయిల్ తీసుకున్నానా, అసలు కోర్టుకి అయినా, అది ప్రైవేట్ కేసు కోర్టు ప్రాసిక్యూట్ చేస్తుంది, దాని శిక్ష ఉందా? ఈ పర్సనల్కి నాకు పర్సనల్ లైఫ్ ఉండదా? ఇప్పుడు ఆర్టీసీ ఒక ఉద్యోగం చేస్తాను, నాకు 8 గంటల వరకు 8 గంటల నాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. పర్సనల్ లైఫ్లో కూడా దూరిండంటే సజ్జన నన్ను. ఎందుకంటే వాళ్ళతో దాడి చేయించి నన్ను రిమూవ్ చేసి తను అప్పీల్ రిజెక్ట్ చేయించుడు. మళ్ళీ అదే సజ్జన సార్ అరే ఆయనకి ఈయన పెద్దలు ఇయ్యతున్నా చెప్పి నన్ను ఆ రంజిత్ కుమార్ పిలిపించి నీకు అప్పీల్ ఇస్తామని చెప్పి నాతో 7 నెలల 2024 రాయించుకున్నారు. ఏది అప్పీల్కు చైర్మన్ పెట్టి ఇప్పిస్తాను అంటే ఏ అప్పీల్ అయినా కూడా ప్రభుత్వ నిబంధనలు ఏముందంటే వితిన్ 60 days కూడా 2 నెలలు డిస్పోజ్ చేయాలనేటువంటి గైడ్ లైన్స్ ఉన్నా కూడా ఆ గైడ్ లైన్స్ కూడా మొత్తం పాత్ర పెట్టి పడేసిండు. ఇవాళ ఎంత? ఇవాళ 6/2025 అంటే 11 నెలలు అయింది. నా యొక్క అప్పీలు ఫైల్ నువ్వు 11 నెలలు చూడకపోతే నువ్వు ఎప్పుడు చూస్తావు? ఒక అప్పీల్ చూడడానికి ఎన్ని టైం పడుతుంది? 1 రోజు 2 రోజులు. ఇవాళ 11 నెలలు అయింది. ఈ విధంగా చేస్తున్నాడా? మేము ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా 6 ఏళ్ళు రిమూవ్ చేసుకుంటూ పోతున్నారు. ఈడీ అప్పీల్ రిజెక్ట్ చేస్తున్నారు. మొత్తం టోటల్గా చెప్తున్నా ఈ సజ్జనార్ సార్ ఏంటంటే ఆర్టీసీలా ఒక దమనకాండ నడిపిస్తున్నాడు అంతే. అంటే ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం సపోర్ట్ చేయండి కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా ఒక సుప్రీం లా బిహేవ్ చేయడు కదా. అది ప్రభుత్వ అనుమతితోనైనా చేస్తున్నాడా? ప్రభుత్వం నన్ను ఏం చేస్తుంది? ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తాను చెప్తున్నా అనేటువంటిది అది. ఎందుకంటే ప్రజాస్వామ్యవాదులకు మేధావులకు తెలియాలా. ఇది మాత్రం నేను చెప్పేది వాస్తవం. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేటిగడ్డ మీద తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు 1,00,000 కోట్లు ఫ్రాడ్ చేశారు, అవినీతికి పాల్పడారని చెప్పి దాన్ని ఎంక్వైరీ పుటప్ చేయాలని చెప్పి అంటే ఒక కమిషన్ వేసినారు. ఎందుకు? దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? ఎలాంటి ప్రూఫ్ లేదు. ఇవాళ నేను కూడా ఏం చేస్తున్నా, ఆర్టీసీల సజ్జనార్ సార్ చేసినట్టు అవినీతి 1000 కోట్లు ఫ్రాడ్ చేశాడని చెప్పి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు నేను కంప్లైంట్ పెట్టా. దాని ఎంక్వైరీ పుటప్ చేయాలా, గవర్నమెంట్ ఇవ్వాలా, దాన్ని ఎంక్వైరీ పుటప్ చేయాలంతే. అందులో రాసిన ఏ కాంటెంట్ కూడా ఫాల్స్ కంప్లైంట్ అయినట్టయితే నన్ను ప్రాసిక్యూట్ చేయండి. ఇవాళ మీరు తార్నాకల కోట్ల రూపాయలు ఖరీదు చేసే బిల్డింగ్లు కట్టించారు. దానికి ఏదైనా కాంట్రాక్ట్ ఉందా? టెండర్ ఉందా? నామినేషన్ పద్ధతులు ఇచ్చారు. ఎట్లా ఇస్తారు మీకు? ఎవరిచ్చిన పవరు? ఆర్టీసీ కార్మికుల శ్రేయస్ కోసం పెట్టినటువంటి ఒక ఆర్టీసీ తార్నాక హాస్పిటల్లో మీరు ఒక నర్సింగ్ కాలేజ్ కట్టే. ఎందుకు ఆర్టీసీలో నర్సింగ్ కాలేజ్కి ఏం సంబంధం ఉంది? గతంలో ఉన్నటువంటి ఎండీలకి ఆలోచన ఎందుకు రాలేదు? గతంలో ఉన్నటువంటి ఎండీలు ఆర్టీసీని ఏం చేస్తే మీరు ఏం చేసి దాన్ని బాగు చేసినారు? అది ఉండాలి కదా. మీకన్నా ఏంటంటే డీజీ హోదాలో కూడా వాళ్ళు పనిచేశారు. ఈసారి ఏంటంటే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో మా ఆర్టీసీకి వచ్చిండు. ఇప్పుడు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయ్యిండు. మీకన్నా ముందు గౌతమ్ కుమార్ గారు, దినేష్ రెడ్డి సార్ కానీ, పూర్ణచంద్ర సార్ కానీ, ఎస్ఎస్పీ మస్తు సూపర్ పవరా. వాళ్ళు ఎవరైనా చేసిండ్రా? ఒక్క కార్మికుడు పోయి సార్ మిస్టేక్ ఏంటంటే ఓకే రైట్ అని చెప్పి. మీరేంటి సార్ సజ్జనార్ సార్ ఏంటంటే మొత్తం ఊచకోతగా వస్తున్నాడు. అరే సార్ మా మీద మంటుంటే మా మీద చూపెట్టండి. మీరు ఒక ఉద్యోగస్తుని తీసి రిమూవ్ చేస్తే ఆ ఉద్యోగస్తుని వెనక భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. ఇవాళ ఒక ఉద్యోగస్తున్న సార్ అనే రిమూవ్ చేసి ఉద్యోగం ఇవ్వకపోతే ఒక్క ఉద్యోగస్తులతో పాటు కుటుంబ సభ్యులు మొత్తం మంది క్షోభను అనుభవిస్తున్నారు. కాబట్టి దయచేసి ఏంటంటే ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు సార్, ముఖ్యమంత్రి సార్ మీరు ఎంతో ఛాలెంజ్ తీసుకొని ఇవాళ ప్రజాభవనాన్ని పెట్టి దానిలో మొత్తం మంది సమస్యలు పరిష్కరిస్తానన్నారు. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళకి ఎలాంటి అసౌకానికి గురి అని చెప్పి ఇవాళ పొన్నం ప్రభాకర్ అన్న మీరు కూడా చెప్పారు. దాన్ని అమలు చేయండి సార్. ఇవాళ ప్రజావాణి అనేటువంటి మీరు ఎంతో ఛాలెంజ్ చేసి పెడితే ఆ ప్రజావాణిలో ఏం పనులు అవుతారు అట్టి తుస్సు మొత్తం ఆ ప్రజావాణిలో జరగడానికి మొత్తం ఈ దివ్య మేడం గారు మొత్తం తూటుపడుస్తుంది. మాదే ఎగ్జాంపుల్. ఇలా మొత్తం మంది మా కార్మికులందరినీ మొత్తం మంది 300-400 మందిని లిస్ట్ చేసి మీకు కౌన్సిలింగ్. ఏం కౌన్సిలింగ్? మీకేం కౌన్సిలింగ్ అవసరం? ఆర్టీసీ ఎంప్లాయీకి ప్రజావాణి ఏం కౌన్సిలింగ్ ఉంటుంది? డిపో మేనేజర్ కూడా కౌన్సిలింగ్ వచ్చాడు. డిపో మేనేజర్ ఒక క్లర్క్ కౌన్సిలింగ్ చేస్తాడట. ఏం మీ ప్రజాపాలన ఒక దివ్య మేడం గారిని మినాయిస్తే మీరు అందరూ మాకన్నా ఎక్కువ చదువుకున్నారా? మేము కూడా గ్రాడ్యుయేట్లం కదా. నాకు ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్ కౌన్సిలింగ్ చేస్తాడట. ఏం కౌన్సిలింగ్ చేశారు? మరి ఏమైంది? కౌన్సిలింగ్ రిపోర్ట్ ఎటువైంది? మీరు ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు? 16వ తారీఖు 4వ నెల నుంచి 28వ తారీఖు 4వ నెల క్లోజ్ చేశారు. ఇవాళ ఎంత తారీఖు అండి? 28 మే అయింది కదా. ఎన్ని రోజులు ఉంటుందా కౌన్సిలింగ్?
యూపీఎస్సీ కింద ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తయారు చేయాలంటే వాళ్ళు ఎన్ని రోజులు క్లోజ్ చేస్తున్నారు. వాళ్ళ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు పబ్లిక్ సమస్య నోటిఫికేషన్ వేసారు, గ్రూప్ 1 వేసారు, గ్రూప్ 2 వేసారు, గ్రూప్ 3 వేసారు, గ్రూప్ 4 వేసారు, వాళ్ళందరూ నౌకరికి ఇచ్చారు కదా. ఇట్లా ఏడాది కొద్ది టైం తీసుకున్నారా? కాబట్టి దయచేసి ఏంటంటే ఆ ప్రజా వాళ్ళు ఏంటంటే ఆ నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారు మాదాన మాకు తగు పెట్టించుడు, మమ్మల్కి కొంతమందిని ప్రొవో చేసి వాళ్ళని బయటకు తీసి మీరు సజ్జనార సార్ ఇంద్రుడు చంద్రుడు అని చెప్పురు చెప్పినంత మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇదే ప్రెస్ మీట్ చెప్పించింది చెప్పండి. దివ్య మేడం మీటింగ్ పెట్టి తప్పిటియాల ఒక ఐఏఎస్ ఆఫీసర్ కార్మికుల సమస్య దూరి ఇట్లా చేస్తారా? కాబట్టి ప్రెస్ మీట్ ద్వారా నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి సార్ మీరంటే మాకు బాగా గౌరవం ఉన్నది, ప్రేమ ఉన్నది. మేము కూడా ఏంటంటే మీరు ఒక యంగ్ డైనమిక్ లీడర్ సీఎం అవుతారని చెప్పి మేము కూడా మేము మద్దతు చేసినాం. కానీ దయచేసి ఏంటంటే రెండు లేదా 3 రోజుల మమ్మల్ని నౌకరు ఎక్కిపోతే దీన్ని ఢిల్లీలో జంతర్ మంతర్లో మేము అక్కడ టైం తీసుకున్నాం. జంతర్ మంతర్లో దీన్ని అక్కడ చాలా సవాల్ చేస్తాం. ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, వీళ్ళందరినీ అక్కడ మీడియా ద్వారా దాన్ని అక్కడికి